సెట్స్. సో టైప్స్ ఆఫ్ సెట్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ డెఫినేషన్ ఏంటి? ఏ సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఎన్ ఎంప్టీ సెట్. ఒక సెట్లో డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ కూడా లేకపోతే దాన్ని ఎంప్టీ సెట్ అని అంటారు. సో నోటేషన్ ఏంటి ఎంప్టీ సెట్ కంటే 5 ఇలా డినోట్ చేస్తారు, లేకపోతే ఈ సెట్ అనే నోటేషన్ పెడితే అందులో ఏం ఎలిమెంట్ ఉంచాం. ఈ రెండు నోటేషన్లు ఎంప్టీ సెట్కి. సో ఎంప్టీ సెట్లో కొంతమంది ఈ మిస్టేక్ చేస్తారు. ఎంప్టీ సెట్ అంటే ఇలా సెట్ రాసి ఇందులో 5 రాయడం కానీ, లేకపోతే ఇలా సెట్ రాసి ఇందులో 0 రాయడం కానీ ఇలా చేయకూడదు. సో దీన్ని ఎంప్టీ సెట్ అన్నారు. ఇందులో ఒక ఎలిమెంట్ ఉంది, ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్ ఉంది, కాబట్టి ఇలా రాయకూడదు. ఇది తప్పు నోటేషన్. ఎంప్టీ సెట్ అంటే ఐదర్ 5 అన్న రాయాలి, లేకపోతే సెట్ నోటేషన్ రాసి అందులో ఏ ఎలిమెంట్ కూడా మనం ఉంచవద్దు. సో ఇది ఎంప్టీ సెట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ద సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ విత్ సైడ్స్ 2, 3, 8. సో ద సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ విత్ సైడ్స్ 2, 3, 8 అనేది ఎంప్టీ సెట్. ఎందుకంటే మనకు ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. కానీ ఇక్కడ 3 + 2 ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఈ సమ్ ఆఫ్ ద 2 sides గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ అంటే 8 కంటే ఎక్కువ ఉండాలి, కాబట్టి అప్పుడే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది 2 + 3 ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 అనేది 8 కంటే గ్రేటర్ కాదు, కాబట్టి సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ విత్ 2, 3, 8 సైడ్స్ అనేది ఎంప్టీ సెట్ అవుతుంది. అటువంటి ట్రయాంగిల్స్ ఫామ్ కావు. అదొకటి. రెండోది ఏంటంటే ద సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ సెట్ కూడా ఎంప్టీ సెట్. ఎందుకంటే వీటికి సొల్యూషన్ ఉండదు, ఎందుకంటే ఎంప్టీ సెట్. ఎందుకంటే x+y రెండు నంబర్ల యొక్క సమ్ 3 అవుతుంది అంటుండు, సేమ్ నంబర్ల యొక్క సమ్ 4 అవుతుంది అంటుండు. అది పాసిబుల్ కాదు. కాబట్టి ఈ సిస్టమ్కి సొల్యూషన్ సెట్ కూడా ఎంప్టీ సెట్ అవుతుంది. ఇది ఎంప్టీ సెట్ యొక్క డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్.